ప్రజెంట్ సుకుమార్కి అదేవిధంగా అల్లు అర్జున్కి ఇద్దరికి ఒక గొడవ జరిగిందంటే అది కూడా పార్ట్ 3 విషయంలో. ఎందుకంటే అప్పట్లో కూడా పార్ట్ 2 విషయంలో సడన్గా ఆయన గడ్డం తీసుకొని వస్తే పార్ట్ 2లో కొన్ని సీన్స్ విగ్గుతో చేశారని చెప్పేసి తెలుస్తుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ పార్ట్ 3 అని ఉంది అని రష్మిక మందన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. అంటే సినిమాలో కూడా క్లియర్ గా అర్థమైంది పార్ట్ 3 ఉంటుందని. అయితే ఎప్పటి నుంచో ఒక హైప్ అన్నమాట. ఇప్పుడు పుష్పరాజ్ అంటే ఎట్లా ఆయనకు భారీగా గడ్డం కానీ హెయిర్ కానీ ఇవన్నీ ఉండాలి. అయితే రీసెంట్ గా మనం చూసుకున్నాం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ కేసులని కోర్టులని ఇక్కడ తిరిగినప్పటికీ కూడా ఆ గడ్డం కానీ హెయిర్ అంతా అట్లనే ఉండే, ఆయన ఏమాత్రం కూడా ట్రిమ్ చేసుకోలేదు. అయితే రీసెంట్ టైంలో మొన్న తాజాగా చూసుకుంటే ఈ విధంగా క్లీన్గా ఆయన కొంచెం ట్రిమ్ చేసుకొని కనిపించిండు. సో అయితే ఇప్పుడు పార్ట్ 3 విషయంలో ఇక్కడ సుకుమార్కి అల్లు అర్జున్కి ఎందుకు గొడవ అయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా మనం ఒక సినిమా అనుకున్నాం, అందరికీ ఆడియన్స్ కూడా అనౌన్స్ చేశాం కాబట్టి ఖచ్చితంగా సినిమాని కంప్లీట్ చేయాల్సిందే. సో పార్ట్ 3లో ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు పార్ట్ 1, 2 కన్నా కొంచెం తక్కువ క్యారెక్టరైజేషన్ అల్లు అర్జున్ ఉంటుందంట. సో అందుకోసమని ఇంకా మీరు ఆల్రెడీ ఉన్నాయి కదా, సో తొందరలోనే మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం, ఈ వర్షం సినిమా కంప్లీట్ అయిపోతుంది, మన నెక్స్ట్ ఇయర్ అయితే మనము రిలీజ్ కూడా చేసుకుందాం అనే విధంగా సుకుమార్ అయితే ఇక్కడ అల్లు స్టూడియోస్లో అల్లు అర్జున్ గారితోనూ మాట్లాడడం జరిగిందంట. సో ఆయన మీరు ఇది చూసిన తర్వాత అడగడం జరిగిందంట, ఎందుకు తీసేసారు మనము సినిమా చేయాలి కదా అని అడిగినప్పుడు సో ఆయన మరి ఇన్ని రోజుల సంది ఆ కేసులని కొట్లాట్లని ఇదంతా కూడా ఫుల్ క్లమ్జీగా ఉండి కొంచెం అయితే ఆయన కోపం అయ్యాడంట సుకుమార్ మీద. అసలు పుష్ప3 లేదు ఏం లేదు, ఇదంతా కూడా చూస్తూనే మీరు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు ఈ విధంగా కొంచెం ఫైర్ అయ్యాడంట. సో అందుకోసమని ఇద్దరికి గొడవ అయింది. సో మరి ఇది అసలు పుష్ప3 ఉంటుందా లేదా కొంచెం కన్ఫ్యూజన్ అనే విధంగా అనుకుంటున్నారు. ఉండకపోతేనే బెటర్. అది ఎట్లా అంటే ఆల్రెడీ పార్ట్ 1 అక్కడ ఎండ్ అయిపోయింది, దాన్ని కావాలని రెచ్చగొట్టి మరి ఇంకా దాన్ని హైప్ చేశారు. ఓకే పార్ట్ 2 మంచిగా వచ్చింది, ఇంకా పార్ట్ 3 కూడా తీయడము, అందులో విజయ్ దేవరకొండ మెయిన్ గా ఉంటారని తెలుస్తుంది. పార్ట్ 2లోనే మనకు ఎండింగ్ లో ఆల్రెడీ ఇచ్చేసారు అనమాట, పార్ట్ 3 ఖచ్చితంగా ఉంటుంది. మరి అవసరం లేని దాన్ని అటు అల్లు అర్జున్ చంపేశారు. అట్లా కూడా సినిమాస్ ఎండ్ అవుతాయి, హీరో చనిపోతారు, హీరో అలా కూడా సినిమాస్ ఎండ్ అవుతాయి. అట్లా కూడా చాలా మలయాళం ఇప్పుడు కొంతమంది సుకుమార్ని కూడా అట్లా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఆయన ఎంత ఆయన వల్ల అయినా కాకపోయినా ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ ఆయన కేసు నడుస్తుంది, రెగ్యులర్ బెయిల్ మీద బయట ఉన్నాడు. సో మరి ఇలాంటి టైంలో నువ్వు వెళ్ళి షూటింగ్ గురించి అడగడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత నార్మల్ అయినప్పుడు నార్మల్ సిచ్యువేషన్లో అడిగి మీరు సినిమా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి మీద ఆయన కేసులు అని ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ డిస్టర్బ్ ఉంటుంది, కొంచెం స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫైర్ అవుతారు. సో ఇందులో అల్లు అర్జున్ తప్పు ఏం లేదు, ఖచ్చితంగా సుకుమార్ని తప్పు ఇంత తొందరగా వెళ్ళి అడగడం అనే విధంగా కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి పార్ట్ 3 విషయంలో ఏం జరుగుతుందని.